ఎయిర్ ఫ్రైయర్స్లో కుక్ చేసుకుంటే మనకి క్యాన్సర్స్ ఏమన్నా వస్తాయా అని అడుగుతున్నారు. హాయ్ అండి, నేను ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో గోబీ మంచూరియన్ నేను ఎలా తయారు చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది జనరల్గా అందరూ చేసే రెసిపీనే. నేనేమి కొత్తగా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేసి చేయట్లేదు. ఒకప్పుడు మనం కాలీఫ్లవర్తో కర్రీ చేసుకోవటానికైనా దేనికైనా సరే ఇంటికి తెచ్చుకునే వాళ్ళం కదా. అప్పుడు మనం కట్ చేసి చూస్తే కొన్ని పురుగులు అయితే ఉండేవి, ఏదో ఒక పురుగు అయితే ఉండేది. ఇప్పుడు ఉండట్లేదు అని అంటే ఎన్ని కెమికల్స్ కొడతారో మీకు కూడా తెలిసిందే కదా. సో మందులు కొడుతున్నారు అని చెప్పి ఇవి తినటం అయితే మానేయట్లేదు, తెచ్చుకుంటున్నారు, ఎలాగొకలా తింటూ ఉన్నారు కదా. సో ఇలాంటివి కుక్ చేసుకొని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, కొన్ని టిప్స్ మాట్లాడుకుంటూ ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. ముందు నేను చాపింగ్ బోర్డ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అంతకుముందు మనం ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేసేవాళ్ళము. అది మంచిది కాదు అని చెప్పి వుడెన్ చాపింగ్ బోర్డ్స్కి వచ్చాము. వుడెన్ చాపింగ్ బోర్డ్స్ ఏంటి అంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, మనకి తెలియకుండానే మోల్డ్ వచ్చేస్తూ ఉంటుంది. మీకు బయటకు కనిపించకపోయినా కూడా లోపల మనకి మోల్డ్ అనేది ఫామ్ అయిపోతుంది. దాని మీద మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని కుక్ చేసుకుంటే మనం ప్లాస్టిక్ వాడినప్పుడు ఏదైతే మంచిది కాదని అనుకున్నామో అంతకన్నా మంచిది కాదనమాట ఈ మోల్డ్ పట్టిన వుడెన్ చాపింగ్ బోర్డ్స్ మనం యూజ్ చేయటం వల్ల. అందుకనే మీరు స్టెయిన్లెస్ స్టీల్ కానీ టైటానియం చాపింగ్ బోర్డ్స్ కానీ యూజ్ చేస్తే మంచిది. నేనైతే ఇక్కడ టైటానియం చాపింగ్ బోర్డ్ యూజ్ చేస్తున్నాను. మీరు స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయాలి అని అనుకుంటే మంచి గ్రేడ్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ని యూజ్ చేయండి. మీకు ఒకవేళ నేను యూజ్ చేస్తున్న టైటానియం చాపింగ్ బోర్డ్ది లింక్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఇందులో చూసారా, నేను కట్ చేస్తుంటే ఒక్క పురుగు కూడా లేదు. సో ఎన్ని కెమికల్స్ కొట్టుంటారు అంటే, పురుగులు తినని ఫుడ్ని కూడా మనం తింటున్నామంటే ఎంత డేంజరో చూసుకోండి. మన బాడీకే కాదు, మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది ఇలా కెమికల్స్ కొట్టిన ఫుడ్ని తినటం వల్ల. ఇప్పుడు వీటిని నేను ఇలా సెపరేట్ చేసేసుకుంటున్నాను. మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంత పెద్దవి మీరు వదిలేసారనుకోండి కట్ చేయకుండా, లోపల సాఫ్ట్గా ఉండిపోయి బయట లైట్గా క్రిస్ప్ అవుతుంది. కొంచెం చిన్నవి ఇదిగోండి ఇంత సైజు, దీనికి డిఫరెన్స్ చూసారా, ఇంత సైజు ఉన్నాయనుకోండి మీకు త్వరగా క్రిస్ప్ అవుతుంది, లోపల కూడా అంత సాఫ్ట్గా ఉండదు. అందుకనే నేను ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అదే మీరు డీప్ ఫ్రై చేశారనుకోండి, పెద్ద ఉంచేసుకున్నా కూడా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మొత్తం అంతా క్రిస్పీగా అయిపోతుంది. నేను ఇక్కడ కాలీఫ్లవర్ మొత్తానికి చేయట్లేదండి, ఎక్కువైపోతుంది. మళ్ళీ ఒక 1/2 kg అట్లా చేయాలని అనుకుంటున్నాను. ఇది 400 grams వచ్చింది ఇది మొత్తం. సో ఈ 400 gramsతో చేయాలనుకుంటున్నాను. ఇవి సైడ్కి పెట్టేస్తాను. ఇదిగోండి నేను ఇక్కడ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా కెమికల్స్ కొడతారు కదా వీటిలో, సో అందుకనే ఇది వేడి వాటర్ అండి. వేడి వాటర్ని వేసుకుంటున్నాను. వేడి వాటర్లో ఒక 1 or 2 tablespoons యాపిల్ సైడర్ వెనిగర్ని వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను, మీరు ఇంకా చూడకపోతే చూసి ప్రిపేర్ చేసుకోండి. కాకపోతే కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది ఫెర్మెంట్ అవటానికే మనకి 2 to 3 months పడుతుంది అనమాట. సో మీరు చేసుకోలేను అని అనుకుంటే ఆన్లైన్లో విత్ ద మదర్ అని చెప్పి అమ్ముతారు, అది చాలా మంచిదన్నమాట. అది మాత్రమే కొనుక్కోవడానికి ట్రై చేయండి. యాపిల్ సైడర్ వెనిగర్ వేసాక 1 tablespoon వచ్చి సాల్ట్ కూడా వేసి ఇది బాగా సాల్ట్ కరిగేలాగా మిక్స్ చేసుకున్నాక వీటిని మనం ఇందాక పీసెస్గా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసేసి ఒక 15 to 20 minutes ఇలానే ఈ వాటర్లోనే ఉంచేసేయండి. ఇలా మనం 50 to 20 minutes సోక్ చేసుకోవటం వల్ల, 1/2 hour అయినా సరే సోక్ చేసుకోవచ్చు. ఇలా సోక్ చేయటం వల్ల ఇందులో ఉన్న హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ 50% పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ ఈ కాలీఫ్లవర్కే నేను చెప్పట్లేదండి. మీరు ఈ కెమికల్స్ కొట్టి ఏదైతే మనకి పెంచుతున్నారో, ఏ వెజిటేబుల్స్ అయితే పెంచుతున్నారో ఆ వెజిటేబుల్స్కి ఏదైనా సరే మీరు ఇదే ప్రాసెస్లో చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఒక 20 to 30 minutes పక్కన పెట్టేసుకొని, ఇవి కూడా పక్కన పెట్టేసుకొని మీకు ఇప్పుడు ఒక పౌడర్ చూపిస్తాను. ఇదిగోండి నేను యూజ్ చేస్తున్న 6 ingredients.
సో ఇది వచ్చి రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను. నేను 400 గ్రామ్స్కి చెప్తున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో 400 గ్రామ్స్కి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వచ్చి యారో రూట్ పౌడర్ అంటారు, అంటే దీన్ని కసావా ఫ్లోర్ అని కూడా అంటారు. ఇదేంటంటే మనకి కర్రపెండలం దుంప ఉంటుంది కదా, దాని నుంచి తీస్తారనమాట ఈ పౌడరు. మనం మైదా ప్లేస్లో ఇవి యూజ్ చేస్తున్నాం అనమాట. మైదా ప్లేస్లో క్రిస్పీనెస్ రావటం కోసం రైస్ ఫ్లోరు, కసావా ఫ్లోర్ యూజ్ చేస్తున్నాము. అండ్ 1/2 టీ స్పూన్ వచ్చి మిరియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చి చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ముందు ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో సాస్ తయారు చేసుకుంటాం కదా, దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వేసుకుంటే చాలు. సో నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ వచ్చి గార్లిక్ పౌడర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు బౌల్లో ఒక్కొక్కటి వేసేసుకొని గార్లిక్ పౌడర్, సాల్ట్, మిరియాల పొడి, చిల్లీ పౌడర్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపేసుకొని, ఇదిగోండి బాగా కలిసిపోయాయి కదా, బాగా కలిసేలాగా కలుపుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం సాస్ తయారు చేసుకున్నప్పుడు అందులో గార్లిక్, జింజరు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి సాస్ చేసినప్పటికీ నాకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో నేను తెచ్చి పెట్టుకున్నాను కట్ చేసుకుందామని చెప్పి. కొంచెం కొత్తిమీర, నార్మల్గా అయితే ఉల్లికాడలు వేస్తారు, నా దగ్గర అవి లేవన్నమాట, అందుకనే నేను కొత్తిమీర తెచ్చుకున్నాను. ప్లస్ ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, అండ్ 3 పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిలో కూడా 20 నుంచి 30 కెమికల్స్ వేస్తారంట, ఏం తిని బ్రతకాలో ఏంటో. ఇవి కూడా నేను ముందున్నవి ఇలా తీసేసి ఈ వాటర్లో వేసేస్తున్నాను. కొంతసేపు సోక్ అయిన తర్వాత కట్ చేసుకుంటాను. ఈలోగా ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటా. తొక్క తీసేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చిన్నపిల్లలు సైడ్కి ఏరేస్తూ ఉంటారు కదా, అలా ఏరకుండా తినేస్తారనమాట. అందుకని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ ఇలానే చిన్న ముక్కలు గార్లిక్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ గార్లిక్ నేను 3 తెచ్చుకున్నాను కానీ కట్ చేద్దామని చెప్పి 2 కట్ చేసేసరికి ఇన్ని పీసెస్ వచ్చినాయి. నాకు ఇవి సరిపోతాయని అనిపించింది, అందుకనే ఒకటి పక్కన పెట్టేశాను. కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఇంకా ఆనియన్ కూడా వేస్తారు, ఆనియన్ మీకు చూపించడం మర్చిపోయాను. ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ మీద కూడా మీకు బ్లాక్గా మోల్డ్ ఉంటుందండి. సో రకరకాల మోల్డ్స్ మీద నేను వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అసలు మనకి వుడెన్ చాపింగ్ బోర్డ్ మీద ఎలాంటి ఫంగస్ పడుతుంది, ఇలా ఈ ఆనియన్స్ మీద ఎలాంటి ఫంగస్ పడుతుంది, ఇవి మన బాడీలోకి వెళ్తే ఏమవుతుంది అనేది నేను మీకు ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే చూసేయండి. ఇదిగోండి తొక్క తీసేసుకున్నాను. దీన్ని కూడా ఇందులో కొంచెం ఒకసారి బాగా వాష్ చేసేసుకొని అప్పుడు కడుక్కుంటే బెస్ట్. మనం రోజంతా ఏదో ఒకటి కుక్ చేస్తూనే ఉంటాం కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కుక్ చేస్తాము, మధ్యాహ్నం లంచ్కి కుక్ చేసుకుంటాము, ఈవినింగ్ డిన్నర్కి కుక్ చేస్తాము. సో కుక్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి వెజిటేబుల్స్ కానీ ఏదో ఒకటి కట్ చేస్తూనే ఉంటాం కదా. మీరు ఇలాగ వాటర్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి, యాపిల్ సైడర్ వెనిగర్, సాల్ట్ వేసి ఇలా వాటర్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మనకి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు తెలిసి ఒక 1/2 పీస్ అయితే సరిపోతుందేమో. ఈ ముక్కలు అయితే సరిపోతాయి. ఇది కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. కట్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే, మిగతావి ఇంకా సాసెస్ అవి ఏం వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సాస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి వెనిగర్ అండి, వైట్ వెనిగర్ నేను ముందే వేసేసుకున్నాను, అది 1 టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చి రెడ్ చిల్లీ సాస్, నేను ఇది తీసుకుంటున్నాను. సైనే పెప్పర్స్తో చేశారంట, సో దీని ఇంగ్రీడియంట్స్ చూసారా,
ఏజ్డ్ సైనప్ రెడ్ పెప్పర్స్, వెనిగర్, వాటర్, సాల్ట్, గార్లిక్ పౌడర్, అంతే. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నవి, ఇలా క్లీన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి తీసుకుంటే మంచిదన్నమాట. ఇది నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సోయా సాస్, నేను ఇది యూజ్ చేస్తున్నాను. ట్రెడిషనల్లీ బ్రూడ్ సోయా సాస్ అంట. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చి వాటర్, సోయాబీన్స్, సాల్ట్, వీట్, ఆల్కహాల్, గ్లూకోజ్, బ్రూయింగ్ స్టార్టర్. వీటి ఇంగ్రీడియంట్స్ వచ్చేది. దీన్ని కూడా నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మనం రెడీ చేసేసుకునేలోగా ఇవి సోక్ అయ్యి 1/2 అవర్ అయిపోయిందనమాట. ఈ చిల్లీస్ కూడా నేను కట్ చేసి పెట్టేసుకుంటాను. ప్లస్ ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని ఏం చేయాలంటే ఒక క్లాత్లో వేసుకొని డ్రై చేయాలన్నమాట. అసలు వాటర్ అనేది లేకుండా చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా ఇలా వాటర్తోనే జస్ట్ ఇలా డ్రైన్ చేసేసి తీసేసుకున్నామంటే ఇంకా తడి ఉండిపోతుంది. ప్లస్ మనకి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై అవ్వటానికి కూడా కొంచెం టైం పట్టేస్తుంది అనమాట. మనం ఏ వాటర్ లేకుండా తీసుకున్నాం అనుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇదిగోండి, చిల్లీని ఇలా స్లిట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అంతే, పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ తీసుకుంటే బెస్ట్, ఇలాంటిదైనా పర్వాలేదు. అందులో ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఏ తడి లేకుండా చూసుకోవాలి. ఇదేంటి అసలు ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది అని అనుకోకండి. మన పిల్లలకి మనం హెల్తీగా పెట్టుకోవాలి అని అంటే కొంచెం కష్టపడక తప్పదు. బయట నుంచి రెడీమేడ్గా తెచ్చి పెట్టేస్తాము అని అంటే వాడు అసలు ఇలా ఇంత క్లీన్గా చేస్తాడో లేదో తెలీదు. ప్లస్ ఫ్రై చేస్తున్న నూనెలోనే ఫ్రై చేసేస్తూ ఉంటాడు. అవి మన బాడీలోకి వెళ్ళి, మన పిల్లల బాడీలోకి వెళ్ళి ఎంత హామ్ చేస్తాయి అనేది ఒకసారి ఆలోచించండి. ఇదిగోండి, అన్నీ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని ఇట్లా ట్యాప్ చేసేసుకున్నారంటే వీటికున్న వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇదే ప్రాసెస్లో చికెన్ కూడా చేసుకుంటారు. మీకు ఆ రెసిపీ కూడా డీటెయిల్గా కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి డ్రై అయ్యేలోగా, ఇంకా కొంచెం లైట్గా డ్రై అవ్వాలి. ఇవి డ్రై అయ్యేలోగా నేను సాస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఎందుకు ముందే సాస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అని అంటే, ఇవి మనం క్రిస్పీగా తయారు చేసుకుంటాం కదా ఎయిర్ ఫ్రైయర్లో. సాస్ కుక్ అవుతున్నప్పుడు ఇవి మనం అందులో వేసి ఇవి కుక్ చేసామనుకోండి, క్రిస్పీనెస్ పోయి సాఫ్ట్గా అయిపోతాయి. సో అందుకనే నేను ముందే సాస్ ప్రిపేర్ చేసేసుకొని ఇవి ప్రిపేర్ చేశాను అనుకోండి, ఈలోగా సాస్ కొంచెం వేడి తగ్గుతుంది. అప్పుడు ఇవి క్రిస్పీగా అయిన తర్వాత అందులో వేస్తే మనకి క్రిస్పీనెస్ అనేది ఎక్కడికి పోకుండా తిన్నప్పుడు బాగుంటుంది. సో దీనికి నేను 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేడయింది కదా, ఇప్పుడు గార్లిక్ పీసెస్, జింజర్ పీసెస్ వేసేసి కొంచెం ఒక 1 మినిట్ అట్లా సాటే చేసుకోవాలి. ఇలా 1 మినిట్ సాటే అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసేసుకోవచ్చు. ప్లస్ కొంచెం కొత్తిమీర, నేను కట్ చేసిన కొత్తిమీరలో కొంచెం కొత్తిమీర ఇందులో వేస్తున్నాను. మిగతా కొంచెం లాస్ట్లో వేయటానికి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసిన ఆనియన్స్ బాగా ఉడికిపోవాల్సిన పని లేదు. జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది. మనకి తింటున్నప్పుడు కొంచెం క్రంచీగా తగిలితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొంచెం ఇలా లైట్గా వేగిన తర్వాత ఈ సాసెస్ వేసుకోవాలన్నమాట. రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో కెచప్, వైట్ వెనిగర్. ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేద్దాము, అంతే సరిపోతుంది. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుందాము. ఇందాక కొంచెమే వేసాను కదా, ఒక 1/2 టీ స్పూను. ఇందులో మిగతా సగం సరిపోయేంత సాల్ట్ వేసి బాగా కలిపేసుకుంటే, చూసారా మీకు సాస్లా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇదిగోండి, ఈ ఫ్లోరెట్స్ రెడీ అయిపోయాయి కదా, తడది లేకుండా.
మనం ముందుగా చేసుకున్న ఈ పొడి ఉంది కదా, వీటిలో వేసేసుకోవటమే. వేసేసుకొని కొంచెం పైకి కిందకి ఇలా అనేసుకుంటే ఈ ఫ్లోరెట్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, మీకు వాటర్ లేకపోవటం వల్ల చూసారా చూడటానికి ఎంత బాగున్నాయో, డ్రైగా ఇలా ఉన్నాయి కదా, ఇవి మీకు త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటాను. ఇదిగోండి, నేను యూజ్ చేస్తున్న ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇదే. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అని అంటే, అక్కడ నేను ఫ్యాట్ నుంచి తప్పించుకోవడానికి, అంటే డీప్ ఫ్రై నుంచి తప్పించుకోవడానికి అయితే కాదండి. మామూలుగా అయితే సీడ్ ఆయిల్స్ నుంచి తప్పించుకోవడానికి నేను డీప్ ఫ్రై అనేది అవాయిడ్ చేశాను. మామూలుగా మనం డీప్ ఫ్రైస్ అంటే అయితే గీలో డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కోకోనట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అంతలాగా బాగోదు. ఇంకా నేతిలో ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. కాకపోతే మనం అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి అందుకనే నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాను. ఇందులో ఈ ఫ్లోరెట్స్ని పెట్టిన తర్వాత మధ్య మధ్యలో నేను ఓపెన్ చేసి 1 టీ స్పూను గీ అనేది అప్లై చేస్తాను. అలాగే ఎయిర్ ఫ్రైయర్ గురించి కొంతమంది ఏమడుగుతున్నారు అని అంటే, ఎయిర్ ఫ్రైయర్స్లో కుక్ చేసుకుంటే మనకి క్యాన్సర్స్ ఏమన్నా వస్తాయా అని అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి. ఇందులో జస్ట్ పైన కాయిల్ ఉంటుంది అండ్ ఫ్యాన్ ఉంటుంది. ఆ వేడిగా వచ్చే ఎయిర్ వల్ల ఇందులో కుక్ అవుతుంది. కానీ సో మనకి మైక్రోవేవ్లో ఈఎంఎఫ్ రేడియేషన్ అనేది ఉంటుంది కదా, అదైతే ఈ ఎయిర్ ఫ్రైయర్స్లో ఉండదు. సో ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకోవటం అనేది సేఫ్. కాకపోతే ఈ ఎయిర్ ఫ్రైయర్స్లో ఏంటంటే ఇది ఉంటుంది కదా, ఇవి నాన్ స్టిక్వి ఉంటాయి. కొన్ని వాటిల్లో మనం వాష్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ కోటింగ్ అది పోయి బాగోవు అనమాట. మేము ఇది తీసుకున్నది ఏంటంటే సిరమిక్ది. మీరు ఇది ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటే నాన్ స్టిక్దే తీసుకొని ఇలాగ పార్చ్మెంట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పార్చ్మెంట్ పేపర్స్ మీద కుక్ అంటే పార్చ్మెంట్ పేపర్ ఎట్లా పెట్టుకొని వాటిలో కుక్ చేసుకోవటానికి ట్రై చేయండి. లేదు ఎఫర్ట్ చేయగలము అని అంటే ఇలాంటిది తీసుకోవచ్చు, సిరమిక్ది. సో ఇప్పుడు నేను యూజ్ చేసేది సిరమికే కాబట్టి నేను పార్చ్మెంట్ పేపర్ యూజ్ చేయట్లేదు, నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇదేంటంటే మనకి కుక్ చేశాక ఈజీ టు క్లీన్ కూడా. ఇప్పుడు దీన్ని నేను ఇందులో పెట్టేసుకుంటాను. కొంతసేపు పోయిన తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది కదా, అప్పుడు నేను గీ అప్లై చేసుకుంటాను 1 టీ స్పూను. ఇదిగోండి, మనం ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ చూపిస్తుంది. స్టీక్, ఫిష్, చికెన్, పోర్క్, ఫ్రైస్. నార్మల్గా అయితే మనం ఇది ఫ్రైస్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మీకోసం ఎయిర్ ఫ్రైలో పెట్టి చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ 380 ఫారెన్హీట్ 20 మినిట్స్ చూపిస్తుంది. 380 to 400 ఫారెన్హీట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం వచ్చి 12 to 20 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఆన్ చేస్తున్నాను. మీరు టైం అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. మధ్య మధ్యలో కొంచెం ఓపెన్ చేసి చూస్తూ ఉండండి, లేదంటే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మీకు లైట్ కనిపిస్తుంది కదా, లైట్ ఇలా ఆన్ చేసి కూడా లోపల ఏమవుతుందో మనం చూసుకోవచ్చు. ఇదిగోండి, కనిపిస్తుందా? యా, ఇప్పుడు 10 మినిట్స్ అయింది. సో ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఇలా మనకి డ్రై అయిపోయినట్టు వస్తాయన్నమాట. కొంచెం నెయ్యి అప్లై చేసామంటే బాగా వస్తాయి. ఫస్ట్ టైం అయితే 7 to 10 మినిట్స్కి తీసి చూడాలి. సెకండ్ టైం నుంచి త్వరగానే కుక్ అయిపోతూ ఉంటుంది, త్వరగానే ఫ్రై అయిపోతూ ఉంటుంది. సో ఒక 2 to 3 మినిట్స్కి ఒకసారి తీసి చూస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంకొంచెం లైట్గా గీ అప్లై చేసి పెడుతున్నాను. తీసినప్పుడల్లా మాటికి మనం గీ అప్లై చేయాల్సిన పని లేదు. నేను 2 times అప్లై చేసుకున్నాను కదా, ఇంకా అప్లై చేయాల్సిన పని లేదు. ఇందులో కూడా కొంచెం బాగానే గీ ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి జస్ట్ బయటికి తీసి కొంచెం ఇట్లా మూవ్ చేసుకొని పైకి కిందకి అనుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి ఇలా అంటే సరిపోతుంది.
నాకు తెలిసి ఇంకొక 2 minutes ఫ్రై అయితే సరిపోతుందేమో. చూసారా కొంచెం బ్రౌన్గా చేంజ్ అయిపోతున్నాయి. మళ్ళీ ఒకవైపే చేంజ్ అయింది, తిప్పలేదు కాబట్టి, అందుకని కొంచెం ఇట్లా అటు ఇటు అనేసి ఇంకొకసారి పెడితే ఇదిగోండి 1 minute అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇవి సాస్లో వేసేసుకుంటాను. ఇదిగోండి ఇందాక నేను సాస్ ప్రిపేర్ చేశాను కదా, అందులో ఈ క్రిస్పీగా చేసుకున్న ఫ్లోరెట్స్ని వేసేసి, డీప్ ఫ్రై చేసినట్టే మనకి క్రిస్పీగా ఉండాలి అని అంటే ముందే సాస్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఈ ఫ్లోరెట్స్ని వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయిందండి, సూపర్గా వస్తుంది స్మెల్. ఇలా కలిపేశాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారా అసలు మనం డీప్ ఫ్రై చేసినట్టే కనిపిస్తుంది లుక్ కూడా. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చూస్తాను. అసలు డీప్ ఫ్రై చేసినట్టే ఉన్నాయండి. టేస్ట్లో ఎక్కడ టేస్ట్ అనేది చేంజ్ అవ్వలేదు, అద్భుతంగా ఉంది. నేను ఈ గోబీ మంచూరియన్ తిని చాలా చాలా ఇయర్స్ అయిపోతుంది, ఇప్పుడే చేసుకున్నాము. సూపర్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. క్రిస్పీనెస్ అనేది ఎక్కడికి పోలేదు. ఇలా ఫస్ట్ సాస్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత వీటిని వేసి చూడండి, మీకు అద్భుతంగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీరు తినండి, మీ పిల్లలకి కూడా పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.